ఒకరు గుర్తుపెట్టుకోండి, మన వల్ల ఎవరైనా బాధపడ్డారు అంటే అది పాపం. అదే మన వల్ల ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే అది పుణ్యం. ఒకరికి తెలిసి కానీ తెలియకుండా కానీ హాని చేసిన, పుణ్యం చేసిన అది మనకి రాబోయే కాలంలో మన గర్వఫలమై మనల్ని వెన్నంటుతూ ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపం పాపమే అంటారు కదా. కానీ తెలిసి చేసేదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాగే తెలిసి చీమకు కూడా హాని చేయకుండా ఉండడం